కూరలో కరివేపాకును పడేసినట్టు ఉల్లికాడలను పడేసే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదా. ఉల్లిపాయల్లోనే కాదు ఉల్లాకులో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వీటిని ఉడికించి తినడం కంటే పచ్చిగా హాఫ్ బాయిల్ లేకపోతే హాఫ్ ఫ్రై లేదా సలాడ్స్లో గార్నిష్ లాగా తింటే బెటర్. ఇవి ఉల్లికాడలు, ఇంగ్లీష్లో స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు. మేమైతే ఉల్లాక్ అంటాం. వీటిని ఎక్కువగా చైనీస్ వంటల్లో వాడతారు. చైనీస్ వాళ్ళు ఔషధాలు తయారు చేయడానికి కూడా ఎక్కువ యూజ్ చేసేటోళ్ళు. ఉల్లికాడల్లో కాపర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, క్రోమియం, మాంగనీస్, విటమిన్ ఏ, సి, కే ఇట్లా చాలా ఉన్నాయి. ఉల్లికాడల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువ, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ కల్పిస్తుంది. ఇందులోని సల్ఫర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించి డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఎక్కువ. వైరల్ ఇన్ఫెక్షన్స్తో పోరాడుతుంది, జలుబును తగ్గిస్తుంది. వీటిలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. వీటిలో ఫోలేట్ ఉంటుంది, ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ని దూరం చేస్తుంది. వీటిలోని కెమోఫెరాల్ అనే ఫ్లవనాయిడ్ రక్తనాళాలపై ఒత్తిడి లేకుండా రక్తం సాఫీగా సరఫరా అయ్యేటట్లు చేస్తాయి. స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ వాడేవారికి హై బీపీ కంట్రోల్ ఉంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్ రెగ్యులర్గా తింటే శరీరంలో కొలాజన్ పెరుగుతుంది, చర్మం మెరుపుని పెంచుతుంది. వీటిలో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది, పెద్ద పేగుల్లో సున్నితమైన పొరలను రక్షిస్తుంది. పెద్ద పేగు దెబ్బతినకుండా క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా చేస్తాయి. ఉల్లాకులు చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి, కాలేయం చుట్టూ ఉండే అధిక కొవ్వు తగ్గేలా చేస్తాయి. ఫ్యాటీ లివర్ ప్రాబ్లంతో బాధపడేటోళ్లకు బెస్ట్ ఫుడ్. ఇందులో ఉండే జియాంతిన్ అనే పదార్థం కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఆస్టియోఫోరోసిస్ లాంటి ఎముకలకు సంబంధించిన వ్యాధులతో బాధపడే వారికి ఇది మంచి ఫుడ్. లాస్ట్ వరకు చూసిళ్ళు కదా, వీలైతే లైక్, కుదిరితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.